పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా చక్కగా దేవుడు ఇచ్చాడు మనకి. వందల సంవత్సరాలుగా ఈ గ్రంథం ఇలాగే ఉంది. వేల సంవత్సరాలుగా హెబ్రీ గ్రీకు భాషలో ఉంది ఈ బైబిల్. గమనించండి, ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఇంత గొప్ప బైబిల్ని చిన్న బైబిల్ తయారు చేసినారు. చిన్న బైబిల్, చిన్న బైబిల్, రెడ్ బైబిల్ అని ఇంత బైబిల్ అని తయారు చేసినారు. దాంట్లో చూస్తే ఆది కాండంలో ఒక వచనము, నిర్గమాకాండంలో ఇంకొక వచనము, ద్వితీయోపదేశకాండంలో ఒక వచనములు, అట్లా 66 పుస్తకాల్లో 66 వచనాలు తీసి దాన్ని ఒక పుస్తకం తయారు చేసి, లిటిల్ బైబిల్, చిన్న బైబిల్. దాన్ని జోబులో పెట్టుకొని పోవచ్చు, ప్యాకెట్లో పెట్టుకొని పోవచ్చు. అంటే బైబిల్ నువ్వు ఎట్లా పడితే అట్లా తయారు చేస్తావా? అంటే బైబిల్ నువ్వు జోబులో పెట్టుకొని పోతావా? అందుకే ఈ దినాల్లో దేవుని భయము నరులకు లేకుండా పోయింది. అంటే బయట వాళ్ళకు దేవుని భయం పోతే పోవచ్చు, కానీ క్రైస్తవులకు కూడా పోతే ఎట్లా? ఏం చేస్తున్నారంటే దేవుని మహిమను తగ్గిస్తున్నారు, దేవుని ప్రభావాన్ని తగ్గిస్తున్నారు, దేవుని శక్తిని తగ్గిస్తున్నారు, దేవుని చిన్నవాడిని